హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎస్బీఐ యోనో యాప్ కొత్త వర్షన్ ద్వారా మన యొక్క అకౌంట్ స్టేట్మెంట్ పీడిఎఫ్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఎస్బీఐ లో అకౌంట్ ఉన్నవారు ఈ యొక్క యాప్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఇలాగా కొత్త వర్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క కొత్త వర్షన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఈ యొక్క ఎస్బీఐ యోనో కొత్త యాప్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ అవగాహన అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క యోనో యాప్ కు మనం ఏదైతే ఎంపిన్ ఇచ్చామో ఆ యొక్క ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. ఇలా మనం లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ లోనే ట్రాన్సాక్షన్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇందులో ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మన దగ్గర ఎస్బీఐ అకౌంట్స్ 2 లేదంటే అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఏ అకౌంట్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలో ఆ అకౌంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ మీద క్లిక్ చేసి మీకు కరెంట్ మంత్ ఇది కావాలా, లాస్ట్ మంత్, లాస్ట్ 3 months, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కస్టమ్ డేట్, ఇన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఇందులో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను లాస్ట్ 3 months అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 2025-26, 24-25, 23-24 ఇలా కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ లాస్ట్ 3 months మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మేట్ మీద ఒకసారి మనం క్లిక్ చేసి ఎక్సెల్ ఫార్మేట్లో కావాలా, పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవాలా ఇదే డివైస్లో, లేదంటే ఈ యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి ఈమెయిల్ ఐడికి కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే మనం ఈ యొక్క అకౌంట్కి లింక్ చేసామో ఆ యొక్క ఈమెయిల్ ఐడి కావాలనుకుంటే సింపుల్గా ఈమెయిల్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది నేను నా యొక్క మెయిల్ ఐడికి కావాలనుకుంటున్నా కాబట్టి నేను మెయిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మన యొక్క ఈమెయిల్ ఐడికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు నేను ఆ యొక్క ఈమెయిల్ ఐడిలో కూడా ఓపెన్ చేసి చూపిస్తా. దానికంటే ముందల ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఓపెన్ చేయాలంటే దీనికి ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఏంటంటే సింపుల్గా పాస్వర్డ్ లాజిక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యువర్ పాస్వర్డ్ విల్ బి ది ఫస్ట్ 5 characters ఆఫ్ యువర్ ఫస్ట్ నేమ్. మీ యొక్క అకౌంట్కు ఏదైతే ఫస్ట్ నేమ్ ఉంటుంది కదా ఆ యొక్క ఫస్ట్ నేమ్లో నుంచి 5 characters అనేది తీసుకోవాలన్నమాట. అవి కూడా అప్పర్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్. తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో దాన్ని ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు కదా కస్టమర్ నేమ్ రవిశంకర్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 0511 అంటే November 2003 ఇచ్చాడు. పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇక్కడ 4 letters వచ్చినాయి కాబట్టి ఆ యొక్క 4 letters మాత్రమే ఇవ్వాలన్నమాట. RAVA అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఇచ్చారనమాట 05112003 అని చెప్పేసి. ఇలాగే ఒకవేళ మీ నేమ్ వెంకట అనుకోండి, VENKATA అంటే దాదాపుగా 7 letters వస్తాయి వెంకట అంటే. అలాంటప్పుడు అందులో నుంచి 5 letters మాత్రమే తీసుకోవాలి, అవి కూడా క్యాపిటల్ లెటర్స్లో. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన యొక్క ఈమెయిల్ అనేది ఓపెన్ చేద్దాం. ఇలా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అప్డేట్స్లో ఒక మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి యోనో ఎస్బీఐ ఈమెయిల్ స్టేట్మెంట్ అని చెప్పేసి వచ్చిందనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయాలి.
దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎడాబ్ అనేది మనం పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ అక్కడ ఫార్మేట్ ఇచ్చారో ఆ యొక్క ఫార్మేట్ ప్రకారం మనం దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఈ యొక్క పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు స్టేట్మెంట్ అనేది ప్రాపర్గా రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క స్టేట్మెంట్ మీరు కావాలనుకుంటే ప్రింట్అవుట్ కూడా తీపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు యోనో ఎస్బీఐ కొత్త వర్షన్ ద్వారా అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.